కాలేజీలకు వెళ్తాను. అరే బాబా నీకు జూనియర్ ఎన్టీఆర్ కనుక నీకు ఆదర్శం అయితే, నీకు ఆయన అభిమాన హీరో అయితే, నాకు తెలిసి నాకున్న పరిచయం నేను చూసిన మేరకు మాట్లాడుతున్నాను. సబ్జెక్టు కరెక్షన్ అండ్ నాట్ సంథింగ్ ఎల్స్. ఉన్న వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్కి మంచి మెమరీ పవర్ ఉందండి. ఒక స్క్రిప్ట్ ఇలా చూస్తే ఇలా పైనుంచి కింద చదివితే డైలాగ్ వచ్చేస్తుంది. 2 లాంగ్వేజెస్ నేర్చుకోవాలనే కోరిక ఎక్కువ ఉంటుంది ఆయనకి. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. నీకు నిజంగా కనుక జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్ అయితే కనుక ఆయనలా నువ్వు కూడా అత్యద్భుతంగా మెమరీని ఇంప్రూవ్ చేసుకో. నేను ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ అడిగానండి, మీకు మెమరీ కారణం ఏంటి అని. ఎప్పుడు 15-20 ఏళ్ల కింద, వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ది ఫిల్మ్ ఫీల్డ్. ఓకే. సో ఐ ఆస్క్డ్ హిమ్, అంటే మరీ మీ మెమరీ కారణం ఏంటి అడగలేదు కానీ ఏదో కొంచెం చిన్న చనువు తీసుకున్నాను అలా. అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే, నీకు నిజంగా కనుక ఆదర్శమైతే, ప్రభాస్ ఆదర్శమైతే, జూనియర్ ఎన్టీఆర్ ఆదర్శమైతే, రామ్ చరణ్ ఆదర్శమైతే, చిరంజీవి ఆదర్శమైతే, పవన్ కళ్యాణ్ ఆదర్శమైతే, నాని ఆదర్శమైతే, మహేష్ బాబు ఆదర్శమైతే, ఇంకెవరుండేవాళ్ళు, ఎవరు ఆదర్శమైనా, అల్లు అర్జున్ అయినా సరే వాళ్ళలా కష్టపడు. ఒక సినిమాకి ఫైటింగ్ కోసము లేదా డ్యాన్స్ కోసము ఎంత కష్టపడతారు. నువ్వు కష్టపడు. మేకప్ వేసుకుని రాత్రి వరకు ఉండిపోతారు. నువ్వు కష్టపడు, పుస్తకంతో ఉండు. నేను సినిమా వాళ్ళని తక్కువ చేయట్లేదండి, నేను మాట్లాడుతున్న దాని గురించి యాక్చువల్గా. అందుకు ఎండ్ పాయింట్ ఏం లేదు సార్, చాలా సింపుల్. నీ లైఫ్ని ప్రొడక్టివ్గా చేసుకున్నావా లేదా, అంతకుమించి ఏం కాదు. ద సింపుల్ ఈక్వేషన్ అండి. సార్ ఇటువైపు శివాలయం ఉంది సార్, ఇక్కడ శివ వైన్స్ ఉంది సార్, రెండు శివ కామన్ సార్, అంత మాత్రం రెండో ఒకటి అందామా? ఇంతకనే నేను చెప్పట్లేదు సార్. మందులు అంటాం సార్, ఓకేనా? ఒకటి బతికించేది, ఇంకోటేమో బతికించేది కాదు సార్. మీరు చెప్పండి సార్, మందు కొడుతూ రోడ్డు పక్కన నిలబడి త్రిబుల్ రైడింగ్ చేస్తూ డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం రైటా? కుటుంబాలను గొల్ల చేసుకుని, జేబుల్ని గొల్ల చేసుకుని మందు కొట్టడం రైటా? కాలేజీకి వెళ్ళే సమయంలో నువ్వు మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగడం, అబ్బాయిలతో తిరగడం రైటా? దిస్ ఇస్ మై క్వశ్చన్. ఇంతకన్నా ఏం లేదు సార్, ఇంతే సింపుల్ అంతే. ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు సినిమా ఫంక్షన్లో ఉండడని చెప్పడం నా ఉద్దేశం తప్పించి, కానీ అసలు ఎక్సెప్షన్ ఉండదని చెప్పట్లేదు నేను. రైట్. ఆ మాటకు వస్తే ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంఎస్సీ ఫిజిక్స్ చేసి సినిమా ఫీల్డ్లోకి వచ్చారు. నేను సినిమా ఫీల్డ్ తక్కువ చేయట్లేదు, ఒక రాజమౌళి గారు కానీ మరొకరు కానీ పుస్తకాలు చదువుకుని వచ్చారు. దిస్ ఐ వాంట్ టు కన్వే అనమాట, అంతే తప్పించి కానీ ఇంకో మరొకటి ఇంకా